వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరై 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన బాలికలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎంఈఓలు, బీడీలు, ప్రధానోపాధ్యాయులు, స్థానిక అధికారులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సమాజానికి ఒక గుర్తింపుగా ఉండాలి, ఎక్కడ కూడా వెనకాడకూడదు. మీ చదువు పట్ల కానీ, మీకు రావాల్సిన హక్కుల పట్ల కానీ, మీరు రేపు ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఒక మంచి స్థానాలు సంపాదించాలి. మీ స్థానాలు ఎలా ఉండాలంటే మీ తల్లిదండ్రులు, మీ టీచర్లు మీకు చూసి గర్వపడాల. మీరు ఎక్కడ ఉన్నా కూడా కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూసి సంతోషించాలా. ఎస్, మా ఇంటి పక్కన ఫలానా పాప ఉన్నది, ఆ పాప ఈరోజు గ్రూప్ 1 పాస్ అయింది, గ్రూప్ 2. ఆ పాప మాట తీరు, విలువలు ఏ విధంగా మాట్లాడతారంటే మనం చాలా నేర్చుకోవాలి ఆ పాప దగ్గర. అంత మంచి పాప, ఇటువంటి పాప అందరికీ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆశించాలి. ఆ విధంగా మనం సమాజ నిర్మాణం చేయాలి. తెల్లవారు లేస్తే ఇంట్లో కూడా మనం ఎట్లా మాట్లాడాలా, తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడాలా, తమ్ముడితో ఎట్లా మాట్లాడాలి, అన్నతో ఎట్లా మాట్లాడాలా, చెల్లితో ఎట్లా మాట్లాడాలా. మీరు మీ చెల్లెళ్ళకి, అన్నకి, తమ్ముళ్ళకు ఆదర్శం కావాలి. మీ మాట తీరు ఎలా ఉండాలంటే చాలా పద్ధతిగా, పొలైట్గా, ఒక విలువలతో, ప్రేమ అనురాగాలతో, ఒక కుటుంబంలో అందరితో మీరు కలిసి నడిచేటట్టుగా ఉండాలి. అదే ఆడబిడ్డ అందం. సో ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేసిన మీ అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టిన పీడీ గారికి, ఎంఈఓస్కి, సిడిపిఓ గారికి, అదేవిధంగా మీరు వచ్చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మొన్న మనం మాట ఇచ్చాం, ఎవరైతే కాన్స్టిట్యున్సీ 1, 2, 3 టాప్ 1, 2, 3 ఎవరు వస్తారో వాళ్ళకు ముగ్గురికి 3 ప్లాట్లు ఇస్తాము. అదేవిధంగా వాళ్లకు హౌసింగ్ శాంక్షన్ కూడా ఇస్తామని, అదే మాట కట్టుబడి ఉన్నామని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంకా బాగా చదవాలా. 1, 2, 3 ఎందుకు ఇచ్చాము? ఒకటికే ఫస్ట్కే ఇవ్వచ్చు, రెండింటికి వచ్చే అవసరం లేదు. 1, 2, 3 అంటే ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది, ఆశ అందరిలో వస్తుంది. అందరూ బాధ్యతగా, సైట్ పెద్ద ఇది కాదు. రేపు మేము కలెక్టర్లు అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఇప్పుడు చూడండి, మన డిఎస్పీ గారు వచ్చింది ఎవరు? మన మేడం లేడీగా, ఆమె కూడా మహిళ. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు మహిళ, అదే మీ పీడీ గారు మహిళ. ఈ విధంగా వీళ్ళందరూ సమానంగా మీరు కూడా ఇట్లా సమాజంలో మంచి పోస్టులకు రావాలి. రేపు మీరు పోలీస్, ఐపీఎస్ కావాలా, ఐఏఎస్, కలెక్టర్లు కావాలి. ఇప్పుడు సబ్ కలెక్టర్ మేడం ఉన్నారు, సబ్ కలెక్టర్ మేడం గారు నిత్యం పనిచేస్తుంటారు, చాలా బాధ్యతగా ఉంటారు. ఆ విధంగా మీరు కూడా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మీరు కూడా పనిచేయాలి. ఆ విధంగా అందుకోసం మీరు ఎక్కడ మీ బాధ్యత మరవకూడదు. మీలో ఉన్న డిసిప్లైన్ ఒక రోల్ మోడల్గా ఉండాలి. మీరు మాట్లాడే తీరు, మీరు పలకరింపు ఒక విధానం, అది ఒక సమాజ నిర్మాణం కోసం ఉండాలి. ఆ విధంగా మీరు సమాజానికి తీర్చిదిద్దాలి. అటువంటి పిల్లలైన మీకు మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.